హల్లెలూయా. యేసు నామానికి నిరంతరం మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా గమనించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 51వ కీర్తన 10 నుంచి 12 వచనాలు చదువుతున్నాను, మీరు గమనించండి. 10, 11, 12 కీర్తనలు 51వ కీర్తన 10, 11, 12 వచనాలు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యందు నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. వాక్య భాగాన్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఉదయకాలం చక్కటి మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుకున్నాం. మరి 51వ కీర్తన రాసింది ఎవరో మనందరి బాగా తెలుసు. కీర్తనకారుడైనటువంటి దావీదు 51వ కీర్తన రచించడం జరిగింది. ఏ పరిస్థితుల్లో రచించడం జరిగిందో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడని పిలువబడిన వ్యక్తి, దేవునికి అన్ని విషయాల్లో లోబడిన వ్యక్తి, గొప్ప భక్తుడు. అయినప్పటికీ కూడా ఆయన జీవితంలో ఊహించని ఓ భయంకరమైన శోధనలో పడిపోయాడు. భయంకరమైన పాపంలో పడిపోయాడు. ఆ పాపంలో కొనసాగుతూ ఉన్నాడు. ఒకనొకప్పుడు నాతాను అనబడినటువంటి ఒక ప్రవక్త దావీదు మహారాజు దగ్గరకు వచ్చి దావీదు యొక్క పరిస్థితిని బట్టి అతని హెచ్చరిక చేసినప్పుడు దావీదు హృదయములో పొడవబడిన వాడై అంటే పశ్చాత్తాపం చెంది ఆ తర్వాత ఈ కీర్తన రాస్తున్నాడండి. దేవుని మొరపెడుతూ ఏ రీతిగా మొరపెట్టాడో ఈ కీర్తన గ్రంథం మనం చూడగలం. నిజమైనటువంటి పశ్చాత్తాపం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకోక ముందు మనందరూ కూడా మనకు ఇష్టం వచ్చినట్టు మనం నడిచాం, మనకు ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించాము, మనకు ఇష్టం వచ్చినట్టు మనం జీవించాము. మనకు ఏ ఆలోచనలు వస్తున్నాయో, ఏ తలంపులు వస్తున్నాయో వాటి చొప్పున జీవిస్తూ వచ్చాము. మనకు ఒక కట్టడం లేదు, మనకు ఒక నిబంధన లేదు. మన ఇష్టానుసారం జీవిస్తూ వచ్చాము. మన దృష్టికి ఏది మంచిది అనిపిస్తే, ఏది సరైనది అనిపిస్తే అది చేస్తూ వచ్చాం. తర్వాత యేసయ్య మహాకృప చేత దేవుడికి అలాగే సంకల్పం చొప్పున మరి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన సువార్త ద్వారా మన మనోరథాలను వెలిగింపజేశాడు. మన ఏ స్థితిలో గ్రహించగలిగాం, వెంటనే తెలుసుకున్నాం, అయ్యో ఇంతవరకు నేను జీవించిన జీవితంలో మంచిది కాదు, నేను పాపిని, నాలో చాలా పాపం ఉందని గ్రహించగలిగి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాను. యేసయ్య తన పరిశుద్ధ రక్తంతో మనం శుద్ధి చేశాడు. ఆయన బిడ్డగా చేసుకున్నాడు దేవుడు. దేవుని పేరు పెట్టబడిన ప్రజలుగా మనం మార్చబడ్డాం, రక్షింపబడ్డాం. పరలోకానికి వెళ్దామనే గొప్ప శుభప్రద నిరీక్షణ మన హృదయంలో ఉంది. అలా మన జీవితం, మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇలా భక్తి కలిగినటువంటి జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు కొంతమంది జీవితంలో ఊహించని పరిమాణాలు ఏర్పడుతుంటాయి, ఊహించని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. బాగా భక్తిలో ఎదుగుతూ, బాగా విశ్వాసంలో ఎదుగుతూ, దేవుని కొరకు ఉన్నతమైన తలంపులు, ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు కూడా కొన్ని పరిస్థితుల్లో వారు భయంకరమైనటువంటి పాపాలు పడినటువంటి సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయండి. దేవుడి కొరకు మంచి జీవితాన్ని జీవించాలని తీర్మానం కలిగిన వ్యక్తులు సైతము ఊహించని రీతిలో వారు ఘోరమైనటువంటి పాపములు పడడము, అది ఏదైనా కావచ్చు, సాక్ష్యాన్ని కోల్పోవడము,
దేవుని కొరకు సాక్షులుగా జీవించిన పరిస్థితి రావడము ఎంతమంది జీవితంలో చూస్తుంటాం. కొంతమంది సేవకులు కావచ్చు, కొంతమంది సేవకురాలు కావచ్చు, కొంతమంది బాగా ఎదిగిన విశ్వాసులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, లేక దేవుడు చక్కగా వాడబడిన వ్యక్తులు కావచ్చు. అందరి జీవితంలో కాదు, కొంతమంది జీవితంలో యాక్సిడెంటల్ గా జరుగుతుంటది. అపవాదిక ఉచ్చులో తెలియక పడిపోయేవాడు కొంతమంది, తెలిసే పడిపోయేవాడు మరి కొంతమంది. అందరూ తెలియక పడిపోతున్నారు అనకూడదండి. మనకు అన్నీ తెలుసు. తెలీదు అని చెప్పడం అది అబద్ధం. అంది నాకు తెలియక చేశాను అంటుంటారు కొంతమంది. కాదు, నీకు అన్ని తెలుసు, తెలిసే చేశాను, కానీ మా మాట తెలియక చేశానండి. ఏం తెలియదు మనకి, అన్నీ తెలుసు బాగా, కానీ కాబట్టి తెలియక చేశానని చెప్పడం అది చాలా పొరపాటు అండి. అయితే ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఒక నిజ విశ్వాసీ జీవితంలో వచ్చినప్పుడు, అలా పాపంలో పడిపోయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది మరలా ఆ పడిపోయిన స్థితిలో లేవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది అండి. అది కొద్దిమందే. చూసారా, లోకంలో నుంచి దేవుడికి వచ్చాం, దేవుడికి వచ్చి కూడా మరలా లోకంలో పడిపోయే పరిస్థితి, పాపంలో పడిపోయే పరిస్థితి. ఇలా పడిపోయిన వాళ్ళలో అది కొద్దిమంది మాత్రమే మరలా లేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన ఎక్కువ మంది అలాగే నా జీవితం అయిపోయింది, ఇక నేను మరలా దేవుని దగ్గర రాలేను, నా సాక్ష్యం పోయింది, ఇక నేను మరలా దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ పొందేంత మాత్రం ఏముందిలే, ఒకవేళ దేవుడు క్షమించినా కానీ మరి సమాజం కానీ సంఘము కానీ నా పరిస్థితి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక అంతకుముందుగా నన్ను ఎవరు స్వీకరించలేరు, కాబట్టి నా జీవితాన్ని ఇలాగే కొనసాగించుకుంటూ ఈ పాపములో జీవించి చచ్చిపోతాములే అన్నటువంటి వారు కొంతమంది ఉంటారు. ఈరోజు ఉదయకాలం మహాభక్తుడైనటువంటి దావీదు జీవితంలో కూడా, అంత గొప్ప భక్తుడైనటువంటి దావీదు జీవితంలో కూడా ఊహించని పరిమాణం జరిగింది. కొంచెం గమనించాం మనం ఇక్కడ, ఎంత భక్తుడైనా భక్తురాలైనా మనం అందరం కూడా మనుషులు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం అందరం మనుషులమే. మానవపరమైన బలహీనతలు ప్రతి మనిషిలో ఉంటుంది. వాడు ఎంత ఎదిగినా కానీ అది వైపు ఉంటుంది అంతే. అది ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. ఉంటాయి కదా, తప్పు చేసుకుంటూ వెళ్ళండి, పాపాలు చేసుకుంటూ జీవితం అని చెప్పట్లేదు. మనలో ఎంత ఎదిగినా కానీ కొంతమంది బాగా ఎదిగిపోయిన తర్వాత తాను మనిషి అనే విషయాన్ని మర్చిపోతారు, మానవపరమైన బలహీనతలు ఉంటాయనే విషయాన్ని మర్చిపోతారు, కాబట్టే ప్రమాదాలు పడిపోతుంటారు. మనం ఎంత ఎదిగినా కానీ అయ్యా నన్ను ప్రతిరోజు దేవుడు కాపాడమని అడగాలి. అయ్యా నన్ను కాపాడాలయ్యా, ఈ లోకములు పడకుండా కాపాడాలయ్యా, ఈ పాపములు పడకుండా కాపాడాలయ్యా, ఏ బలహీనత గురి కాకుండా నన్ను కాపాడాలయ్యా అని నువ్వు ఎంత ఎదిగినా సరే, వాక్యం ఎదిగినా సరే, ప్రార్థన ఎదిగినా సరే, నీకు తలాతులు అభివృద్ధి చెందినా సరే, ప్రతిరోజు నీ విషయమే నువ్వు జాగ్రత్త పడాలి. అప్పుడు మనం పాపములో పడం, దేవుడి గురించి మరి జీవితం మనం కలిగి ఉంటాం. అలా కాకుండా కొంతమంది కొంత ఎదిగిన తర్వాత ఒక రకమైనటువంటి తెలియని పరిస్థితి, బాగా ఆత్మీయ ఎదిగిన తర్వాత బాగా ఎదిగేశాను, నేను లోకంలో పడను, పాపంలో పడను, ఈ లోకం నన్నేం చేయలేదు, ఈ పాపం నన్నేం లాగలేదు, ఈ సైతానుడు నన్నేం చేయలేడు, నేను బాగా ఎదిగిపోయాను అనేసి వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అయిపోతూ, అంటే దేవుని మీద డిపెండ్ కాకుండా వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడుతున్నారు. అర్థం అక్కడ నేను బాగా ఎదిగేసి నాకే అన్నటువంటి అభిప్రాయం. ఇక వాళ్ళు దేవుడి మీద ఎంతవరకు అంటే, ఆ దేవుడా నాకు ఈ కార్యం చేయి, ఆ కార్యం అంటారే కానీ నా ఆత్మీయ జీవితం పతనం కాకుండా కాపాడయ్యా అని ప్రార్థన చేయకూడదు. నేను ఎదిగేసాం బాగా, అల్లే పొలంగా ఆత్మీయంగా అని అనుకుంటారు. ఎంత ఎదిగినా దేవుని మీద అనుకోవాలి నీ ఆత్మీయ జీవిత విషయమై. లేదంటే దావీదు కన్నా గొప్ప భక్తులు మనం, దావీదు కన్నా గొప్ప భక్తులమా? అలాంటి దావీదే పడిపోతే మరి నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, మన అందరి పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం గమనించాలి, జాగ్రత్త పడమని చెప్పట్లేదు. దేవుడు ఎందుకు రాయించాలంటే నువ్వు దావీదు పడిపోయాడు కాబట్టి నువ్వు పడిపో,
నేను దావీదును క్షమించాలి, నేను కూడా క్షమిస్తాను అని చెప్పడానికి దేవుడు రాయలేదు. అలాంటి పొరపాటు నీ జీవితంలో జరగడం జాగ్రత్త పడు. దావీదు పడిపోవడం అని చూస్తున్నాం, తిరిగి లేవడం చూస్తున్నాం, దేవుడు క్షమించడం చూస్తున్నాం. అంతవరకే కొన్నిసార్లు గుర్తుంటది. దావీదు ఏది కోల్పోయాడో మీకు తెలుసా? అతని ద్వారా దేవుడి చిత్తం ఏదైతే జరగాలో అది కోల్పోయాడండి. కొంత నష్టం కూడా ఉంది. ఆ దేవుడిని క్షమించేస్తాడులే, పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాడులే. ఓకే, నిజమే, క్షమిస్తాడు, పరలోకాన్ని తీసుకెళ్ళి. కానీ నీ జీవితంలో దేవుడు ఏదైతే చెయ్యాలని మొదట నీతో చెప్పాడో, ఏ వాగ్దానాలు నీకు ఇచ్చాడో అది నువ్వు 100% కోల్పోతావు. అది నీ ద్వారా జరగదు. దావీదు చేత దేవుడు మందిరం కట్టించాలనుకున్నాడు, అది కోల్పోయాడు. దావీదు నీ చేతనే కట్టించను, నీ బిడ్డ చేత కట్టిస్తాలే, నేను నీకు మాట చేశాను కదా, నీ చేత కట్టించను, నీ చేత ఏ పని చేయించాలనుకున్నావు అది చేయించను, అంతే. అది కోల్పోయావు. సాతాడు చాలా వాడు కుయిక్కి పడ్డు కదా, ఏం చెప్తాడు? ఏం చెప్తాడు సార్? దావీదు పాపము చేసినప్పటికీ దేవుడు క్షమించాడు, స్వీకరించాడు కదా. నువ్వు అతనికంటే గొప్ప భక్తులువా, నువ్వు తప్పు చెయ్యి పర్వాలేదు, నువ్వు పాపం చేయలే పర్వాలేదు అన్నట్టుగా సాతాను ప్రోత్సహిస్తాడు. దాని తర్వాత విషయం చెప్పడు. అందుకనే సైతాన్ ఎప్పుడు పూర్తిగా నిజం చెప్పడు, సగం నిజం చెప్పి సగం అబద్ధం చెప్తాడు. దావీదు ఏం కోల్పోయాడు అది చెప్తాడు, అపవాది చెప్పడు. అది చెప్తే నువ్వు జాగ్రత్త పడిపోతాడు కదా. అది గుర్తు చేయడు అపవాది. ఆయన మాట తప్పడు. ఆయన ఎప్పుడు మాట తప్పడు తెలుసా? నువ్వు ఆయన నిలిచి ఉంటే మాట తప్పడు. నువ్వు ఆయన పక్కకి వెళ్ళిపోతే ఇంకా ఆయన మాటకు నీకు సంబంధం లేదు, సంబంధం లేదు. ఇప్పుడు మనం అనుకుందామండి, మనకు ఆడపిల్ల పుట్టింది, ఎంతో అలా ముద్దుగా పెంచుకున్నాం, జాగ్రత్తగా పెంచాము ఆడబిడ్డను. మనకు తెలిసిన ఒక కుర్రాడు ఉన్నాడు, అతనికి ఇవ్వాలని కూడా ఆశపడ్డాం, మాట కూడా ఇచ్చేసాం అనుకుందాం. ఇంకా వివాహం జరగల, ఇంకో కొంతకాలం ఉంది. ఈ లోపల అతని గురించి మనకు తెలిసిపోయింది కొన్ని వాస్తవాలు. కొన్ని వాస్తవాలు తెలిసి అతను మంచోడు కాదు, అతను దుర్మార్గుడు, ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే వాడు హింసలో పెడతాడు, చంపేస్తాడు కూడా. అయితే అలాంటి వ్యక్తి అతను అని మనకు తెలిసింది ముందుగానే. మన అదృష్టం బాగుండి మనకు తెలిసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా? నిలబెట్టుకుంటారు ఇచ్చిన మాట. నీకు మా అమ్మాయిని పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చావు కదా, మీ ఇంటికి మా అమ్మాయిని పొడవగా పంపిస్తాను అని మాట ఇచ్చావు కదా, నిలబెట్టుకుంటావా? తెలిసిన తర్వాత లేదు, లేదు. ఎందుకంటే తెలిసి నీ బిడ్డ గుర్తుకు వస్తావు. నువ్వు మాట నిలబెట్టుకోవాలని కాదు కదా. మాట కదా నీ బిడ్డ జీవితం చాలా అవసరం. కాబట్టి అక్కడ మన మాట తప్పడం అని కాదు అర్థం, బిడ్డను కాపాడుకున్నావు అక్కడ. ఏంటి మాట తప్పడం కాదు, నీ బిడ్డను కాపాడుకున్నావు. ఒక మంచి తల్లిగా తండ్రిగా కాపాడుకుంటున్నావు. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, దేవుడు కూడా అంతే. నువ్వు అనుకుంటా మాట తప్పి, దేవుడు మాట తప్పలా. ఆయన పని జరిగించడం ఆయన జాగ్రత్త తీసుకున్నాడు. నీ వల్ల తన నామానికి అవమానం జరగకూడదని దేవుడు జాగ్రత్త తీసుకున్నాడు. కానీ నువ్వు అనుకుంటావు మాట తప్పేశాడు అని. మాట తప్పాలా, నువ్వు తప్పిపోయావు. నువ్వు తప్పిపోయి కూడా జరగాలనుకోవడం అది అవివేకం. అది చాలా మంది ఇలాంటి భ్రమలు కూడా ఉంటారు. సంవత్సరాల వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారండి. మంచిదే. ఎప్పుడు నువ్వు దేవుని నిలబడి ఉంటే, నువ్వు దేవుని వాగ్దానాన్ని పెట్టుకొని నెల కాదు, సంవత్సరం కాదు, 10 సంవత్సరాలైనా ప్రార్థన చేయడం మంచిదే, నెరవేర్చబడుతుంది. నువ్వు దేవునితో తప్పిపోయి కూడా ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే అది నీ అవివేకం, అజ్ఞానం, నీ మూర్ఖత్వం. అది జరగబోయేసరికి దేవుడు మాట ఇచ్చాడు కానీ నెరవేర్చలేదు, దేవుడు మాట తప్పాడు అని చెప్పడం మరింత శిక్షకు గురయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడు గొప్పవాడు, ఆయన మాట గొప్పది, ఆయన మాట తప్పని వాడు. ఆయన ఎందుకు జరగలేదంటే నీలోనే పొరపాటు ఉంటుంది. నీలో ఉంటుందంటే దేవుడు లేదు. కానీ నీలో చూసుకుంటే దేవుడు పొరపాటు ఎందుకు కావాలి? అది ఎంత అన్యాయం అది. ఓకే, మన టాపిక్ వచ్చేసరికి ఇక్కడ దావీదు విషయంలో
దావీదు అంత గొప్ప భక్తుడైనా పడిపోయాడు. ప్రవక్త వచ్చి హెచ్చరికిస్తే వెంటనే పశ్చాత్తాపానికి గురయ్యాడు. దేవుని వైపుకి తిరిగాడు. దేవుని వైపు తిరిగి నిజముగా పశ్చాత్తాపం చెందుతున్నాడు. నిజముగా పశ్చాత్తాపం చెందినప్పుడు ఎటువంటి పదాలు వస్తాయో, ఎటువంటి మాటలు వస్తాయో, వాళ్ళ ప్రార్థన ఏ రీతిగా ఉంటుందో ఈ 51వ కీర్తన మనం చక్కగా తెలియపరుస్తుంది. కాబట్టి 51వ కీర్తన మొత్తము వివరించుకునే దానికి మనకి సమయం లేదు కాబట్టి ఇందాక చదువుకున్నటువంటి 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం మీద మన మనసు ఉంచుదాం. చూడండి, అక్కడ 10వ వచనం ఏమని చెప్తున్నాడు దావీదు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. చాలా చూడండి, 10వ వచనం మొదటి మాట, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయనైనా. ఇప్పుడు తను ఏం గుర్తించగలిగాడు తెలుసా? నా హృదయం మంచిది కాదు, నా హృదయం అపవిత్రత గురైంది, నా హృదయం చెడిపోయింది, నా హృదయం పాడైపోయింది, నా హృదయంలో నీ ఉండడానికి కూడా యోగ్యమైనది కాదు నా హృదయము అని గుర్తించగలిగాడు. కాబట్టి మొదట నాకు రుచిన ఆ పరిశుద్ధమైన హృదయాన్ని నేను కోల్పోయాను అని దావీదు గుర్తించి పశ్చాత్తాపం చెంది ఏమంటున్నాడు, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. దేవుడు అడుగుతున్నాడు. మనకు నూతనమైన హృదయాన్ని ఇవ్వగలిగిన శక్తి దేవుడికి మాత్రమే ఉంది. నూతన హృదయాన్ని దేవుడు మనకు ఇవ్వగలడు. అయితే ముందు మనం గుర్తించాలండి మన హృదయ స్థితి ఏంటి. దేవుడు నమ్ముకున్నప్పుడు మన హృదయ స్థితి ఎలా ఉంది, ఈ రోజు మన హృదయ స్థితి ఎలా ఉంది అని మనము కంపేర్ చేయగలగాలి, ఇక గ్రహించగలగాలి. అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. ఇలా అడుగుతున్న అర్థం ఏంటంటే తెలిసిపోయింది, నా హృదయం మంచిది కాదు, ఎదుట నా హృదయం సరిగా లేదు అని గ్రహించాడు. కాబట్టి నా యందు శుద్ధ హృదయము కలుగుచి దేవుని అడగాలి, అయ్యా నా కొత్త హృదయం కావాలయ్యా. ఒకసారి ఇచ్చావు, కొత్తది ఇచ్చావు, పాడు చేసేస్తున్నా, మరలా అడుగుతున్నా, నా కొత్త హృదయం కావాలి. నిజమైనటువంటి పశ్చాత్తాపం ఇద్దరు. కాబట్టి మనం అనేక సార్లు దావీదు లాంటి భయంకరమైన పాపంలో పడకపోయినా ఏదో రకంగా దేవుని వాక్యాన్ని తప్పిపోతూ ఉంటాం. మన హృదయం చాలా సార్లు దేవునికి వ్యతిరేకంగా మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే మనం గుర్తించగలగాలి మన హృదయ స్థితి ఎలా ఉందో. వెంటనే దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అర్థమవుతుందా? యథార్థంగా ఒప్పుకోగలగాలి దేవుని దగ్గర. నువ్వు మనుషుల దగ్గర ఒప్పుకోవడం అది వేరే విషయం. మొదట దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన నిజముగా నీకు మంచి హృదయాన్ని, నూతనమైన హృదయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా. అలా కాకుండా కొంతమంది వాళ్ళ హృదయ స్థితిని గ్రహించకుండా వాళ్ళ హృదయం ఎంత భయంకరంగా గుళ్ళు పట్టిపోయినా కూడా, అది చెడిపోయినా కూడా, అపవిత్రత గురైపోయినా కూడా దాన్ని గుర్తించకుండా ఆ హృదయంలోనే వాళ్ళు ఆనందించుకుంటూ అలా ముందు కొనసాగుతూ ఉంటారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, చివరికి దారుణమైన పరిస్థితికి గురైపోతారు. దావీదు చక్కటి మాట, నిజమైన పశ్చాత్తాపం చెందినప్పుడు ఏ మాటలు వస్తాయో ఇక మనం చూస్తున్నాం. తర్వాత ఇదే 10వ వచనంలో 2వ మాట చూడొచ్చు మనం, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. నాకేమన్నాడు, నాకు శుద్ధ హృదయం ఇవ్వు అని అడిగాడు. ఇప్పుడు ఏమంటున్నా, అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. ఇప్పుడు మనసు గురించి చెప్తున్నాడు ఆయన. స్థిరమైన మనసు నాకు లేదు ఇప్పటి వరకు. స్థిరమైన మనసులో ఉన్న వాళ్ళే స్థిరమైన తీర్మానం కలిగి ఉంటారు. మనసులు రకరకాలుగా ఉంటాయండి. అందరూ మనసులు ఒక రకంగా ఉండదు. అందరూ మనసులు ఒక రకంగా ఉంటే అది విషయం, కానీ అలా ఉండదండి. ఇంపాసిబుల్ అది. మనిషికి మనసు మారిపోతుంది. అంతెందుకండి, ఒక కడుపులో పుట్టినటువంటి బిడ్డలకే ఒక్కొక్కరికి ఒక రకమైన మనసు ఉంటుంది. పెద్దోడు ఒక రకంగా ఉంటాడు, చిన్నోడు ఒక రకంగా ఉంటాడు, పెద్దవాడు ఒక రకంగా ఉంటుంది, చిన్నవాడు ఒక రకంగా ఉంటుంది. ఒకరు ఓర్పు ఉంటుంది, ఒకరు కోపం ఉంటుంది, ఒకరు తొందరపాటు ఉంటుంది, నిదానంగా ఉంటారు. చూసారు, రకరకాలుగా ఉంది. తల్లి ఒక రకంగా ఉంటుంది, తండ్రి ఒక రకంగా ఉంటాడు. మన బయట మన ఇంట్లోనే చూసుకోండి, ఎన్ని రకాల మనస్తత్వాలు మన ఇంట్లోనే ఉంటాయి. చెట్ కాదు, ఇంట్లో ఒక 5-6 మంది ఉంటే ఇద్దరు ఒక మనస్సు కలుస్తుంది. నాది నచ్చినోడు ఒక మనసు,
నాది నా పెద్ద కుదురుగా మనసు ఒకటే నేను ఆలోచిస్తాను. ఎట్లా వచ్చిందంటే అట్లా అలా అలా ఇద్దరు అక్కడే డిమాండ్ అయిపోతుంటారండి. మీ ఇద్దరు ఒక టైపు, మీ ఇద్దరు ఒక రకంగా. వీడు ఎవరిది కలవదండి, ఒకరు సపరేట్. వీడికి ఎవరిది కలవదు, వీడి మైండే వేరు. ఎవరిది వచ్చిందో వీడికి అది నీకే తెలియదు. గమనించాను. ఇలాంటి పరిస్థితులు మన కుటుంబాలను చూస్తుంటాం. కాబట్టి మనసు రకంగా ఉండదు. కానీ దేవుడు నమ్ముకున్న దేవుడు మనకు ఒక నూతనమైన మనసు ఇచ్చాడు. ఈ నూతనమైన మనస్సులో కూడా దావీదు పోగొట్టుకునేశాడు. మరలా నూతనమైన మనసు కావాలని అడుగుతున్నాడు. ఒకప్పుడు పాత తీసి కొత్తది ఇచ్చాడు, ఇప్పుడు ఆ కొత్తది కూడా మళ్ళీ పాతది అయిపోయింది, మళ్ళీ కొత్తది కావాలి. అది కూడా ఎలా కావాలంటే స్థిరమైన మనస్సు. స్థిరమైన మనస్సు కావాలంటే ఇక మీదట మరలా నా మనస్సు గతంలో చెలించిపోయినట్టు చెలించిపోకూడదు, స్థిరముగా ఉండాలి. స్థిరంగా ఉండాలి. ఏ పరిస్థితులైనా కూడా సరే, ఎలాంటి అపవాది సైతాను శోధన వచ్చినా సరే, దుష్ట ప్రేరణ కలిగినా సరే, నా మనసు స్థిరంగా ఉండాలి. కొంతమంది మనం చూస్తుంటాం, అంటే దైవ భక్తిలో బాగా ధ్యానం గడపాలని, దేవుడితో ఉండాలని వాళ్ళంట అడవుల్లోకి వెళ్ళిపోతారంట, కొండల్లోకి వెళ్ళిపోతారంట. భార్య బిడ్డల్ని, సమాజాన్ని, కుటుంబాన్ని వదిలిపోసి ఎక్కడో వెళ్ళిపోయి ముక్కు ముసుగు తపస్సు చేస్తూ ఉంటారంట ముక్తి కోసం. ముక్తి కోసం అంటే ఈ సమాజంలో ఉంటే ఎలాంటి పాపానికి గురైపోతానేమో, అదే మనుషులందరికీ దూరం వెళ్ళిపోతే ఈ సమాజంలో ద్వారా కలిగే ఎలాంటి పాపం అపకటాలకు రాదు. కాబట్టి నేను ఏకాగ్రతగా దేవుని మీదే ధ్యానం చేస్తూ ఆ దైవ దర్శనాన్ని పొందుతాను అని అనుకుంటానండి. అది గొప్ప విషయం. అది సమాజంలో ఉండాలి, నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలి. సమాజంలో ఉంటూనే, మనుషుల మధ్య ఉంటూనే నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలి. మనుషులందరూ లేని చోట అందరూ పర్ఫెక్ట్ గా ఉంటారు కదా. వయసుకి పోతే అందరూ పర్ఫెక్టే. ఒంట్లో శక్తి తగ్గిపోయి కూర్చుంటే లేలేక, లేచి కూర్చోలేక, శరీరంలో శక్తి తగ్గిపోయి అప్పుడు పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంటారు కొంతమంది. ఎవరు ఎక్కడ పడితే బతికేసి ఇట్టుండాలి, అట్టుండాలి, నీకు శక్తి లేదు అని మాట్లాడుతున్నారు. ముసలివాడు పర్ఫెక్ట్ గా గొప్ప విషయం కాదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ శరీరమే వాళ్ళకి సహకరించదు. లేచి కూర్చోలేరు. నీ శరీరం శక్తి ఉన్నప్పుడే నువ్వు పర్ఫెక్ట్ గా జీవించగలగాలి. అది గొప్ప విషయం. సమాజానికి దూరంగా వెళ్ళిపోయి పర్ఫెక్ట్ గా ఉండదు, సమాజంలో ఉంటుందనే నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలి. అదండి గొప్ప విషయం. కాబట్టి వయసులో అంతా చాలా మంది గమనిస్తుంటాం, భయంకరమైన జీవితాలు జీవించేసి బాగా వయసు అయిపోయి నీతులు బరువు చెప్తుంటారు. నువ్వు పర్ఫెక్ట్ గా అది ఓకే, పెద్దవాళ్ళు చెప్పడం అనడం తప్పేం కాదు. ఎందుకంటే ఒకవేళ ఇంకొక ఉద్దేశంలో కావచ్చు, నా బతికిలా తెల్లారిపోయింది, నువ్వు అన్న బాగుంటున్నాయినా, నువ్వు అన్న బాగుండు, నా జీవితం మంచిది కాదు, చాలా పతనం అయిపోయాను, నష్టపోయాను, సో నువ్వు ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడు అని ఉద్దేశం చెప్తే మంచిదే. ఓకే, అంటే నేను పడ్డ దెబ్బ నువ్వు పడకూడదు అని అనుభూతులు చెప్పడం మంచిదే. కానీ కొంతమంది అలాగైతే ఉండదు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మాట ఎక్కడ కోపం వస్తుంది అంటే చుట్టపతి మాట్లాడేస్తారు, అది కోపం వస్తుంది. కాదు, నేను పడ్డాను, నువ్వు పడమాట, నేను నష్టపోయాను, నువ్వు నష్టపోవద్దు, జాగ్రత్తగా నువ్వున్నా బాగుపడు, నేను అయిపోయాను అని చెప్పడం మంచిది. సో ఇక్కడ మనసు, స్థిరమైనటువంటి మనసు నాకు కావాలి అని దేవుడు అడుగుతున్నాడు. మనకు స్థిరమైన మనసు అడగాలి. ఎందుకంటే ఈ మనసు గాలి ఎటువంటి చుట్టూ అటు ఊగిపోయినట్టుగా ఊగిపోతుంది. దైవికమైన విషయాలు బాగా విన్నప్పుడు అబ్బా ఆ రోజంతా ఎంత భక్తో, ప్రార్థన, స్తుతి, వాక్యం ఒక వారం రోజులు. లోకమైనటువంటి విషయాలు నిన్ను ఆ గాలి సోకిందనుకో, మళ్ళీ లోకంలో ఈ ప్రార్థన తగ్గిపోద్ది, వాక్యం తగ్గిపోద్ది, దేవుని ఆలయం తగ్గిపోద్ది, ఇక లోకానుసరమైన మాటలు, లోకములు ఆనందించడం. ఇటు గాలి కొడితే ఇటు బలంగా గాలి కొడితే ఇటు వెళ్ళిపోవడం, ఇటు బలంగా గాలి కొడితే ఇటు వెళ్ళిపోవడం. మన మనసు స్థిరమైన మనస్సు కావాలి.
ఒక స్థిరమైన మనసు కలిగిన వాళ్ళే స్థిరమైన తీర్మానం కలిగి ఉంటారు. స్థిరమైన తీర్మానం కలిగిన వాళ్ళే వాళ్ళ జీవితంలో అన్ని విషయాలు అభివృద్ధి చెందుతారండి. స్థిరమైనటువంటి ఆలోచన లేని వాడు ఎందులో కూడా దైవికంగానే కాదు, లోకపరంగా భౌతికంగా కూడా దేంట్లో డెవలప్ కాలేదు. ఎందుకంటే మనసు స్టాండర్డ్ లేదు. ఫిక్కిల్ మైండ్ క్షణ మారిపోవడం ఎందులో డెవలప్ కాలేదండి. అట్టనే ఉంటుంది. మాటలు మొత్తం కోటలు దాటుతుంటాయి, కానీ వీళ్ళ జీవితాలు అట్టనే గడిచిపోతాయి. కారణం స్థిరమైన మనస్సు. అది నువ్వు సృష్టించినది కాదు, నేను సృష్టించినది కాదు. లేక ఒక సైకో థెరపిస్ట్ వచ్చి నీకు ఒక స్థిరమైన మనస్సు ఇవ్వలేడు, బలపరుస్తాడే. మాతోనికి స్థిరమైన మనస్సు ఇచ్చేది దేవుడు మాత్రమే. హల్లెలూయా. తర్వాత మనం చూడండి 11వ వచనం చూస్తే, నీ సన్నిధిలో త్రోసివేయకము అని పశ్చాత్తాపంతో దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు, లేక ప్రార్థన చేస్తున్నాడు. నీ సన్నిధి నుంచి త్రోసివేయద్దు అంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, ఆయన సన్నిధిలో ఉండలేనటువంటి పరిస్థితిలో దావీదు ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండగలిగిన స్థితి తనకు లేదు అని దావీదు గుర్తించాడు. అర్థమవుతుంది కదా. ఆయనకి ఒక్కొక్కరు చెప్పడం కాదు, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు చర్చి రాకపోక, నువ్వు దేవుని ఆలయానికి రాపాక అని ఇంకొకరు చెప్పడం కాదు. తనకే తెలుస్తుంది, నాకు అర్హత లేదు, నేను దేవుని సన్నిధిలో ఉండే అర్హత నాకు లేదు అనే విషయం దావిని గ్రహించి, కానీ అలాగని దేవుని సన్నిధిని విడిచి వెళ్ళడం కూడా దావికి ఇష్టం లేదు. అర్థం బాగా అర్థం చేసి, ఉండడానికి అర్హత లేదు అని తెలుస్తుంది, మరోవైపు అలాగని వదిలిపోలేదు. కాబట్టి నన్ను నీ సన్నిధిని త్రోసివేయవద్దయ్యా. లేదా నా పరిస్థితి గెట్ అవుట్ అనిపించుకునే పరిస్థితిలో ఉన్నాను, కానీ అర్థమవుతుంది నీ సన్నిధి లేకపోతే నేను బతకలేదు, నీ సన్నిధులను త్రోసివేయవద్దు అని దేవుని దగ్గర బ్రతిమలాడుతున్నాడు. నిజమైన పశ్చాత్తాపంలో మాటలేని మనుషులకు తెలియకపోయి దేవుడితో చెప్పుకుంటున్నాడు. దేవుడి గురించి ఆలోచించే వ్యక్తి ఇవాళ లోతుగా ఆలోచన చేయగలరు. కేవలం మనుషుల వరకు ఆలోచన చేసి ఇంత డెప్త్ వాళ్ళకి ఆలోచన రాదు. మనుషుల గురించి కాదు ఇక్కడ చూసేది, దేవునికి తనకు ఉన్నటువంటి సంబంధం గురించి దావీదు గ్రహించి గుర్తించి మాట్లాడుతున్న మాటలు నిజంగా పశ్చాత్తాపం వస్తుంది. కొంత అదే వచనంలో మరొక మాట చూడొచ్చు మనం, నీ పరిశుద్ధాత్మను నుంచి తీసివేయద్దు. పాపములో పడి కొనసాగుతూ ఉంటే వారిలో పరిశుద్ధాత్మ ఉండదు, దేవుడు తీసేస్తాడు. పరిశుద్ధాత్మను మనం కోల్పోయాము అంటే పరిస్థితి ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను కోల్పోతే పరిస్థితి ఏంటో తెలుసా? ఇక మన పాప క్షమాపణ ఉండదు. పాప క్షమాపణ లేనప్పుడు పరలోకానికి పో, నరకానికి వెళ్ళిపోదు. ఇప్పుడు క్లారిటీ ఇస్తా ఎందుకు పాప క్షమాపణ ఉండదు అని. క్షమించేది యేసు ప్రభు మనల్ని. ప్రభు యేసు క్రీస్తు వారు మనందరినీ క్షమించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఓకేనా? ఇది వాస్తవం. ఎంత ఘోర పాపినైనా క్షమించగల దేవుడు యేసు ప్రభు వారు. అయితే ఎలా మనం క్షమాపణ పొందుతాం? యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పలానా పాపం చేశాను, పలానా తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడిగితేనే కదా ఆయన క్షమిస్తాడు. నువ్వు అడగకుండా క్షమిస్తాడా? లేదు, నువ్వు అడగాలి, నోరు అడగాలి. నోరు లేనివాడు హృదయంగా అడుగుతారు దేవుణ్ణి. అలా అడిగేటట్టు ప్రేరేపించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. నేను పాపిని. పరిశుద్ధాత్మ దేవుడు అంట లోకంలోకి వచ్చి పాపములను ఒప్పింపజేస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే మనకు చిన్న పొరపాటు చేసినా వెంటనే పశ్చాత్తాపడిపోయి దేవుని దగ్గర ఒప్పుకోగలం. అలా ఒప్పుకుంటేనే క్రీస్తు యేసు వారు మనల్ని క్షమిస్తారు. ఇప్పుడు పరిశుద్ధాత్మే మనిషి వెళ్ళిపోతే ఇక నువ్వు ఒప్పుకోవు. దేవుని దగ్గర వచ్చి నేను పాపిని నువ్వు చెప్పలేవు, నన్ను క్షమించలే నువ్వు చెప్పలేవు, నీ అపరాధాన్ని ఒప్పుకోలేవు. ఎప్పుడైతే నువ్వు అడగలేవో ఒప్పుకోలేవో నీ పాపం నీలోనే నిలబడి ఉంటుంది. కాబట్టి ఇక దేవుడు నేను క్షమించలేవు. ఒప్పుకుంటేనే క్షమిస్తాడు. మరి అడిగితేనే, అడగకుండా దేవుడు క్షమిస్తాడు చెప్పట్లేదండి బైబిల్లో. యేసు వారు క్షమిస్తారు ఎప్పుడంటే ఒప్పుకుంటేనే. ఒప్పుకోకుండా ఆయన క్షమిస్తాడు నిన్ను? ఒప్పుకోవాలి. అలా ఒప్పింపజేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఆ పరిశుద్ధాత్మని దేవుడు మనసు తీసేస్తే ఇక నువ్వు ఒప్పుకునేటట్టు జరగదు. నీ యొక్క పాపాన్ని ఒప్పుకోవు, నీ పాపం నీలోనే ఉంటుంది. కాబట్టి
ఇక నువ్వేమైపోతావు అంటే దేవుడికి దూరం అయిపోయి సైతానికి దగ్గరైపోయి సైతాన్ కొరకు సిద్ధపరచబడిన ఆ భయంకరమైన నరకంలో పడిపోయే ప్రమాదము ఉంటుంది. అందుకని అది గుర్తించిన దావీదు ముందు నేను క్షమాపణ అడగండి, 4 పరిశుద్ధాత్మ ఉండాలి కదా, ఆ పరిశుద్ధాత్మ తీసేయవద్దు నాయనా, నీ ఆత్మ తీసేయద్దు, తీసేస్తే నేను అవుట్ అయిపోయినట్టే, అక్కడ అయిపోయింది, ఆ జీవితం పురుషులు పెట్టినట్టే. నీ ఆత్మ తీసేయవద్దు. తర్వాత 12వ వచనంలో ఒక మాట, నీ రక్షణ ఆనందం మరలా పుట్టించుము. రక్షణ ఆనందం మరలా పుట్టించు. ఇందాక చెప్పాను, మరలా చెప్తున్నాను, లోకములో ఒక వ్యక్తి దేవునికి తిరిగి రక్షింపబడినప్పుడు, ఏమండి, పాప క్షమాపణ పొంది రక్షింపబడినప్పుడు ఒక గొప్ప ఆనందాన్ని అనుభవిస్తాడు అనమాట. లోకములో ఉన్న ఆనందమే గొప్ప ఆనందం అని వెళ్ళిన వ్యక్తి ఎప్పుడైతే దేవునికి తిరిగి రక్షింపబడతాడో, అతను రక్షింపబడిన తర్వాత ఒక గొప్ప ఆనందం వస్తుంది. ఈ ప్రపంచమే కొత్తగా అనిపిస్తుంది, తనకు సమస్తం కొత్తదిగా ఉంటుంది. ఎందుకంటే అతను రక్షింపబడ్డాడు, నూతన వ్యక్తిగా తీర్చబడ్డాడు కాబట్టి అతనిలో రక్షణ ఆనందం ఉంటుంది. రక్షింపబడిన వ్యక్తి, రక్షణలో కొనసాగే వ్యక్తిలో ఆనందం ఉంటుంది. ఈ రక్షింపబడిన వ్యక్తి మరైనా తప్పు చేశాడు కాబట్టి ఆనందం కోల్పోయాడు. ఇప్పుడు ఏమొస్తుంది? దుఃఖం. పాపం చేసే వారిలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. వాళ్ళు ఎప్పుడు తెలియని దుఃఖం దుఃఖం దుఃఖం. అది ఎందుకో వాళ్ళకి తెలియదు. ఒక వేదన, బాధ, దిగులు, విచారం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే వారు పాపం ద్వారా ఆనందించుంటారేమో తప్ప, పాపంలో ఆనందించుతారు కానీ వారి హృదయం అంతా వేదనతోనే ఉంటుంది. డబ్బులు ఉండొచ్చు, అది వేరే విషయం, ₹100 ఉండొచ్చు, కానీ అయినా కూడా లోపల వేదన, దిగులు, బాధ. నేనేమిటి తెలుసా, నాకు ఆ కోల్పోయిన రక్షణలో నుంచి వచ్చిన ఆనందం, ఏ రక్షణ నుంచి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చే దాన్ని కోల్పోయింది కాబట్టి ఆ రక్షణ ఆనందాన్ని అనుగ్రహించు, మరలా నాకు అనుగ్రహించు అని అడుగుతున్నాడు. చివరి పాడి ఇదే 12వ వచనంలో కింద, సమ్మతి గల మనసు చేసినాను, దృఢపరచు అడుగుతున్నాడు అంటే దేవుని, నన్ను ఇక బలపరచు, ఆత్మీయంగా నన్ను దృఢపరచు, ఆత్మీయ జీవితంలో, భక్తిగల జీవితంలో నన్ను బలపరచు, నన్ను దృఢపరచు. అందుకేం కావాలంటే సమ్మతి గల మనసు. సమ్మతించడం, అంగీకరించడం. ఇది ఒక మాట చెప్పినప్పుడు అలాగేనండి అని మనస్ఫూర్తిగా చెప్పడమే సమ్మతి గల మనసు. ఇక్కడ వ్యక్తి గురించి మాట్లాడదు, దేవుడి గురించి. దేవుడు ఒక మాట చెప్తే అలాగే దేవా, అలాగే, అది సమ్మతి గల మనస్సు, ఒప్పుకునే మనస్సు. ఆ మనసు నాకు కావాలి, అది వస్తేనే మన ఆత్మీయంగా బలపడతాడు. అది దేవుడు చెప్పినా అలాగే అని మనస్ఫూర్తిగా చెప్పగలిగిన మనస్సే సమ్మతి గల మనస్సు. మన మనుషుల మాటకే ఒకసారి సమ్మతించాం, దేవుని మాటకే సమ్మతిస్తాం. మనిషి చెప్తేనే నేను చేయను, చెప్పుకోను, నేను అనుకుంటాను, ఇలానే చేస్తాను, నీ మాటకు, నీ ఆలోచనకు నేను ఏకీభవించలేను అంటే అది సమ్మతి లేని మనస్సు. కానీ మనుషుల విషయంలో ఎలా ఉంటుంది అది వేరే విషయం, అది మనకి ఇప్పుడు వద్దు. దేవుని విషయంలో మాత్రం సమ్మతి గల మనసు కావాలి. అంటే ఆయన ఏది చెప్పితే నువ్వు ఒప్పుకునే మనసు, లోబడే మనసు, సమ్మతించే మనసు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆత్మీయంగా ఆటోమేటిక్ గా నువ్వు బలం పొందుతావు. మనమందరం కూడా. కాబట్టి దావీదు పశ్చాత్తాపం, నిజమైనటువంటి పశ్చాత్తాపం ఎలా ఉంటుందో దావీదు చేసిన ప్రార్థన మనకు కనిపిస్తుంది. 51వ కీర్తనలో 10, 11, 12, 3 వచనాలు చూసాము. 10వ వచనంలో 2 శుద్ధ హృదయం కలుగు చేయమని, స్థిరమైన మనసు అనుగ్రహించమని అడుగుతున్నాడు. 11వ వచనంలో నీ సదృశం త్రోసివేయమంటున్నాడు. పశ్చాత్తాపడతాం, పశ్చాత్తాప హృదయంతో పాప క్షమాపణ పొందడానికి అవసరమో, ఆ తర్వాత శుద్ధ హృదయంతో దేవుని ఆరాధించడం కూడా అది అవసరం. ప్రతి సందేశం అన్నిటికీ దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైనటువంటి మా తండ్రి, సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా దేవా, మా తండ్రి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించిన మా తండ్రి నీకు వందనాలు. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచిన దేవా నీకు వందనాలు. వాక్యమైన యేసయ్య, నీ వాక్యముతోనైనా మమ్మల్ని నింపి ఉన్నందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మమ్మల్ని క్షమించే దేవుడిగా నువ్వు ఉన్నావు ప్రభా. అయ్యా, నీ దగ్గర మేము వచ్చినప్పుడు, యథార్థంగా నీకు లోబడినప్పుడు అయ్యా క్షమించే దేవుడిగా ఉన్నావు. అయ్యా స్తోత్రం. అలాగే నీ మీద ఆనుకున్నప్పుడు మా పక్షముగా ఉండి నా తండ్రి గొప్ప కార్యములు చేసే దేవుడిగా కూడా నువ్వు ఉన్నావు ప్రభా, నీకు వందనాలు. ఈ దినం నీ వాక్యము వినటువంటి నీ ప్రజల జీవితాల్లో నీవే కార్యము జరిగించు.
ఎవరు ఏ సమస్యల మధ్య ఉన్నారో వారి సమస్య నుంచి యేసయ్య నీ నామములో విడిపించి నీకు మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం. కృంగిపోయిన వారిని లేవనెత్తండి ప్రభా. అయ్యా, దుఃఖముతో వారి కన్యలు తుడవమని వేడుకొనుచున్నాం. వారి వెన్ను తట్టి ముందుకు నడిపించి ప్రతి విధమైన సైతాను శోధన నుంచి ప్రభా నీ నామములో విడుదలమని వేడుకొను. నా ప్రార్థన ఆలకించే దేవానికి వందనాలు 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 చెల్లిస్తూ ఇంతవరకు మన సజీవ లెక్క ఉంచేందుకై మరొక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ నిరంతరం తోడై ఉండి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచునుగాక.